హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్మో బుట్టబొమ్మ ఛానల్. ఈరోజు నేను చింతకాయ చిన్న చేపల పులుసునైతే చూపించబోతున్నాను. ఎన్నో రకాల చేపల కూరలు చేసుకుని అయితే ఉంటారు కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ పులుసుకి. చిటికెడు పసుపును వేసుకున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకుని వేసుకున్నాను. 4 దాకా పచ్చిమిరపకాయలని చీలికలు చేసి వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ గరిటతో ఒకసారి తిప్పుకుందాం. ఆనియన్ అనేది ఎప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. అప్పుడే పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 కలిపిన పేస్ట్ని అయితే వేసుకున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కింద అడుగు పట్టకుండా ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. కారం వేసుకుంటున్నానండి. కారం కొంచెం నేను స్పైసీగానే వేసుకుంటాం. స్పైసీగానే ఇంట్లో వాళ్ళందరూ తింటారు. మీరు కూడా స్పైసీగా తింటే వేసుకోండి. స్పైసీ తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇప్పుడు చింతకాయలని ముందుగానే నేను ఈ విధంగా ఉడకపెట్టుకున్నానండి. ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు దీనిలో ఉన్న గుజ్జునంతటిని తీసుకొని పక్కనుంచుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టేసుకుందాము. దీనిలో ఉన్న చింతపెంకులు అవి పులుసులోకి పడకుండా నీట్‌గా ఉంటుందండి పులుసు. తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. పులుసు ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదండీ! ఈ పులుసు బాగా మసులుతున్నప్పుడే ఈ చేపలనేవి వేసుకోవాలి. ముందు వేసుకుంటే ఇవి ముక్కలు ముక్కలుగా విడిపోతాయండి. ఇప్పుడు మొత్తం చేపలన్నిటిని నేను ఈ పులుసులో వేసేస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా తిప్పుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఓ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. పులుసు బాగా ఉడుకుతూ ఉంది కదండీ! ఇలా క్లాత్‌తోని గిన్నెను పట్టుకొని ఈ విధంగా తిప్పాలండి. ఇప్పుడు గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టి తిప్పితే ఇప్పుడు ముక్కలన్నీ ఉడికిన ముక్కలన్నీ చితికిపోతాయి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో తీసి చూద్దామండి. ముక్క అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, దీంట్లో ఇంకే మసాలాలు వేసుకోవక్కర్లేదు. ఎంతో రుచికరమైన చింతకాయ చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.